వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ భూముల ఆక్రమణల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్న భూముల వివరాలని వెబ్సైట్లో పెట్టమని చెప్పి అధికారులను కూడా ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఏరియల్ సర్వే చేసి ఆక్రమిత అటవీ భూముల వివరాలు మొత్తం వెబ్సైట్లో పొందుపరచాలని కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ సీరియస్గా ఒక రకంగా అధికారులకు వార్నింగ్ ఇచ్చాడు ఆయన. పెద్దిరెడ్డి అటవీ భూముల కథ ఏంటి, పవన్ కళ్యాణ్ అంత సీరియస్ ఎందుకు అయ్యారు, గతంలో ఇచ్చిన రిపోర్ట్స్ ఏమైనాయి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ మీద చాలా సీరియస్గా ఉన్నాడు. ఈరోజు ఏరియల్ సర్వే చేసి ఆ డీటెయిల్స్ మొత్తం వెబ్సైట్లో కూడా పెట్టాలని అధికారులు వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఆ పెద్దిరెడ్డి అటవీ భూముల కథ ఏంటి, దాని చరిత్ర ఏంటి సార్? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి మామూలు సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఎటువంటి రాజకీయ నాయకుడు అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సొంత ఆస్తులు పోగేసుకోవటంలో తన బంధుగణాన్ని, తన కుటుంబాన్ని, పరివారాన్ని, వీళ్ళనే కాకుండా కొంతమంది రౌడీలని తయారు చేసుకొని వెంట పెట్టుకొని మొత్తం రాజ్యం వేలాలి అనే ఒక రాజ్యకాంక్షతో విర్రవీగే ఒక వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జీవితం మామూలుగా రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ దగ్గర నుంచి మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని పదవి అడుక్కునే స్థాయి నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అవే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మొత్తం రాయలసీమ జిల్లాలన్నిటికీ ఇన్ఛార్జిని చేసి నువ్వు దోచుకోపో, నాకు వాటా ఇవ్వు అని చెప్పి లైసెన్స్ ఇచ్చి పంపించాడు. అందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలం స్వర్ణయుగం. ఆయన వరకు ఆయన కుటుంబానికి, ప్రజలకి పీడాయుగం. ఆయన వరకు ఆయన అడ్డు ఆపు లేకుండా యథేచ్ఛగా రికార్డులు కూడా తారుమారు చేసి దోచుకున్నాడు. ఈ అటవీ భూముల విషయానికి వస్తే ఈ అటవీ భూమిని ఎట్లా ఆక్యుపై చేశాడో తెలుసా అండి? అసలు అది అంతా ఒక సినిమాగా తీయచ్చు. సినిమాల్లో కూడా ఇంత నాటకీయంగా జరగదు. అక్కడ ఒక సర్వే నెంబర్లో కొంత పట్టా ల్యాండ్ ఉన్నది. ఆ పట్టా ల్యాండ్ని కొన్నట్టుగా, అంటే ఆ ఓనర్ని బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. ఆ పట్టా ల్యాండ్ తర్వాత అటవీ భూమి స్టార్ట్ అవుతుంది. మంగళంపేట గ్రామంలో చివరగా ఉన్న సర్వే నెంబర్ అది. ఆ సర్వే నెంబర్లో పట్టా భూమిని, అంటే ఒక 18 ఎకరాల పట్టా, 21 ఎకరాల పట్టా భూమి అది. అందులో 18 ఎకరాలని ఇతను కొనుగోలు చేశాడు. ఇతని కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేసి ఆ తర్వాత ఏం చేశాడు అంటే అక్కడి నుంచి మొత్తం ఆ సర్వే నెంబర్ తర్వాత ఉన్నదంతా అటవీ భూమి. ఇదే సర్వే నెంబర్లో ఉన్న 21 ఎకరాలలో 18 ఎకరాలు కొన్న ఇతను దాన్ని మొత్తం ఆ వెనక ఉన్న ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా ఈ సర్వే నెంబర్ కిందకే వస్తుందని చూపించుకొని రికార్డులు ట్యాంపర్ చేయించి ఆ భూమి మొత్తాన్ని కబ్జా పెట్టి దానికి గవర్నమెంట్ సొమ్ముతోటి రోడ్డు వేయించుకున్నాడు. రోడ్డు వేయించుకోవటమే కాదు, ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్యుపై చేయటం అనేది చాలా పెద్ద నేరం. అది తప్పు కాదు, తప్పు దాటిపోయి నేరం, పెద్ద నేరం. అంత పెద్ద నేరాన్ని చేసిన ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశాడు అంటే ఆ ల్యాండ్ చుట్టూ మొత్తం కూడా ఫెన్సింగ్ వేయించాడు. ఫెన్సింగ్ వేయించటమే కాదు, దానికి కరెంటు పెట్టించాడు. కరెంటు పెట్టించి ఫారెస్ట్ ల్యాండ్ మధ్యలో ఆవుల్ని పెంచటం మొదలుపెట్టాడు. ఆవుల్ని పెంచటం అనేది ఫారెస్ట్ ల్యాండ్లో చేయకూడదు. ఎందుకు అంటే నీకు మొత్తం అది ఆవు అనేది సాధు జంతువు. నీకు ఈ టైగర్లు అవి వచ్చి అటాక్ చేస్తే అవి తట్టుకోలేవు, అంటే అవి ఇది కాదు, ఇంకా సర్వైవ్ కాలేవు.
అందుకని ఈ ఆవుల్ని ఇక్కడ పెంచటం ఒకటి, రెండోది ఏంటంటే చుట్టూతా ఫెన్సింగ్ వేసి దానికి కరెంటు పెట్టడం ఒకటి. దాంతో ఏమవుతుంది, ఈ ఆవులు అట్రాక్షన్, పెద్ద పులులకు కానీ ఇతర క్రూర జంతువులకి ఆవు అట్రాక్షన్. ఈ అట్రాక్షన్ ఏమో లోపల పెంచుతున్నాడు, చుట్టూతా కంచె వేశాడు, దాంతో దానికి కరెంట్. దాంతో ఏమైంది అంటే ఈ వన్యప్రాణులు వచ్చి ఈ అట్రాక్షన్ వైపు వస్తూ ఉంటే మధ్యలో ఇనప కంచె ఈ కరెంటు ఫెన్సింగ్ ఉండటంతో అవన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. ఇది మరింత ఘోరమైన నేరం. వన్యప్రాణులను, అటవీ భూమిని ఆక్యుపై చేయటమే ఒక నేరం అయితే, వన్యప్రాణులకి హాని కలిగించే విధంగా ప్రవర్తించటం ఘోరమైన నేరం. ఈ రెండు నేరాలకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా క్షమించరు, అంత కఠినంగా శిక్షిస్తారు. అటువంటి నేరాలు చేసిన ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ ల్యాండ్లో రోడ్డు వేయించి, తార్ రోడ్డు వేయకూడదు. అక్కడ వేస్తే మామూలుగా అక్కడ లోకల్స్ కోసం ఏదైనా ఉపయోగపడితే మట్టి రోడ్డు వేయాలి, గ్రావెల్ రోడ్డు వేయాలి తప్ప తార్ రోడ్డులు, సిమెంట్ రోడ్డులు వేయకూడదు. అటువంటిది తార్ రోడ్డు వేయించాడు. అక్కడ మొత్తం ఆవుల్ని పెంచాడు, దానికి కాపలా మనుషుల్ని పెట్టాడు, బిల్డింగ్ కట్టాడు, పెద్ద బంగ్లా కట్టాడు. పెద్ద పెద్ద ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం అంతా విశ్రాంతి తీసుకోవడం అనమాట. అంటే చుట్టూతో అడవి ఉంటే ఈయన కూర్చొని లోపల కూర్చొని విశ్రాంతి తీసుకోవటం. ఇటువంటి పెద్ద పెద్ద నేరాలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇప్పుడు నేను చెప్పింది ఒక్క నేరమే, ఇటువంటివి చాలా ఉన్నాయి. అక్కడ రిజర్వాయర్ కట్టడం కోసం అని చెప్పి భూమి సేకరించాలి అంటే, భూమి సేకరించడానికి అక్కడ 5 లక్షలు ఎంతో కాంపెన్సేషన్ ఇస్తే గవర్నమెంట్ తరఫున, 5 లక్షలు కాదు నేను 10 లక్షలు ఇస్తాను, మీ భూములు నాకు రాసివ్వండి అంటే తక్కువ కాంపెన్సేషన్ ఫిక్స్ చేయించిందే ఇతను. తర్వాత నేను ఎక్కువ కాంపెన్సేషన్ మీకు ఇస్తానని చెప్పి వాళ్ళతో భూములు రాయించుకున్నది ఇతనే. భూములు రాయించుకొని ఆ తర్వాత అధికారం పోయింది. దాన్ని అంటారు కదా సార్, క్విట్ ప్రో కానీ దాన్నే కదా అనేది. ఇంకా పేరు ఏదైనా పెట్టచ్చు, నేరం, దారుణమైన నేరం అది. వాళ్ళందరితోటి ల్యాండ్లు రాయించుకున్నాడు. ఇప్పుడు నేను ఓడిపోయాను, మా గవర్నమెంట్ లేదు కాబట్టి నేను మీకు ఏమీ డబ్బులు ఇవ్వను అంటే రైతులకి ఆ 5 లక్షలు కూడా పోయినాయి. రిజిస్ట్రేషన్ మాత్రం చేయించుకున్నాడు. ఇటువంటి దారుణాలు అన్నీ బయటకు వస్తాయనే మదనపల్లి ఫైల్స్ వచ్చింది, బయటకు వచ్చి మదనపల్లిలో ఫైళ్ళని తగలబెట్టడం. మీరు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి అడగచ్చు, మరి ఇంత దారుణమైన నేరాలు చేశాడు ఈ పెద్దిరెడ్డి మీద, మరి ఇంకా గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోలేదు అనేది నెక్స్ట్ మీ క్వశ్చన్ అదే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, ఏదైతే పట్టా ల్యాండ్ ఉన్నదో ఈ పట్టా ల్యాండ్ విస్తీర్ణాన్ని పెంచుకున్నాడు ఇతను. తను ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్యుపై చేసి అంటే డిస్ప్యూట్లోకి తోశాడు దాన్ని. ఇట్లా ప్రతి నేరానికి ఇప్పుడు తిరుపతి టౌన్లో మఠం భూముల్ని ఆక్యుపై చేశాడు. మఠం భూముల్ని ఆక్యుపై చేసి అక్కడ రికార్డుల్ని తారుమారు చేశాడు. ఇది మఠం భూమి కాదు అంటే మఠానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి తగాదా పెట్టాడు. తీర్పు చెప్పినట్టు చెప్పి ఆ రికార్డులు తారుమారు చేశాడు, ట్యాంపర్ చేశాడు. సో మఠం భూముల్ని ఆక్యుపై చేశాడు. మఠం భూముల్ని ఆక్యుపై చేసి ఏం చేశాడు, ముందర మీరు చూస్తే గోశాల ఉంటుంది, నేను ఆవుల్ని పెంచుతున్నాను, నేను చాలా పవిత్రమైన వ్యక్తిని అని చెప్తాడు. శివమాల వస్తే శివమాల వేస్తాడు, అయ్యప్ప వస్తే అయ్యప్ప సీజన్ వస్తే అయ్యప్ప మాల వేస్తాడు. ఏ మాల దొరికితే ఆ మాలే. నువ్వు ఏ మాల దొరికితే ఆ మాల వేస్తావు. నువ్వు మాల వేసేవాడివి, నువ్వెంత నిజాయితీగా ఉండాలి, నువ్వెంత నిఖార్సుగా ఉండాలి. ఇట్లా మఠం భూములు కొట్టేయటం, ఫారెస్ట్ ల్యాండ్లు కొట్టేయటం, రైతుల భూములు కొట్టేయటం. నేను 3 రకాల నేరాలకి మీకు ఎగ్జాంపుల్స్ చెప్పింది అదే. ఇదే విషయాలని నేను ఒకసారి ఒక ఛానల్లో మాట్లాడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు థ్రెటనింగ్ కాల్స్ చేశారు నాకు. వాళ్ళు బెదిరింపులు, నిజాలు చెప్తే బెదిరింపులు, నిజాలు చెబితే బెదిరింపులు. అంటే ఎంతకి బరితెగించి వీళ్ళు పనులు చేస్తున్నారు. ఈ పనులు చేసి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ గూండాగాళ్ళని చుట్టూతా పెట్టుకొని ఈ గూండాగాళ్లతోటి నేరాలు చేయించుకుంటూ ఆ నేరాలన్నీ ల్యాండ్లన్నీ తను కొట్టేసుకుంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం చూపించలేదని ఎలక్షన్ ఎఫిడవిట్ కూడా నడుస్తున్నది, ఇప్పుడు కోర్టులో నడుస్తున్నది. అంటే ఇన్ని రకాల పాపాలు చేసి కూడా రికార్డులు ట్యాంపర్ చేయటం వల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద నేరం ప్రూవ్ చేయటం కొంచెం కష్టం అవుతున్నమాట వాస్తవం. ఆలస్యం అవుతుంది.
అవుతూ ఉన్నది. దీన్ని ఇంకొక విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించినవి, ఫారెస్ట్ దీనికి సంబంధించినవి కాబట్టి మ్యానిపులేషన్స్ ఆల్రెడీ చేసేసిన తర్వాత వాటిని మళ్ళీ ప్రూవ్ చేయటం అనేది కొంచెం కష్టం అవుతుంది. అంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకున్న రాజకీయ అనుభవం మొత్తాన్ని రికార్డులు టెంపర్ చేయడానికి ఉపయోగించుకున్నాడు, దోచుకోవడానికి, తన కుటుంబం కోసం దోచిపెట్టడానికి. తన మనుషులందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలంటే మళ్ళీ మీరు అనుకుంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేర్పించాడా అని. అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా తీసుకుంటాడు, ఈ రికార్డులన్నీ మార్పించుకుంటాడు, కూర్చుంటాడు. ఇవి చేస్తున్నాడు. ఈ పాపం పండటానికే ఈ రోజున పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడో చాలా చేశాడు, కానీ ఒక చిన్నది చెప్తా. జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ పేరుతోటి ఒక 20 సంవత్సరాల 30 సంవత్సరాల కిందట మాచర్ల ప్రాంతంలో రైతుల్ని తరిమేసి ఆక్యుపై చేసిన అటవీ భూమి మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం అయిపోయిందండి, ప్రభుత్వ స్వాధీనం అయిపోయింది. మొత్తం స్వాధీనం అయిపోయింది. మొత్తం ఎళ్ళగొట్టారు, తరిమి కొట్టారు ఈ గుండాల్ని. మొత్తం వాగులు వంకలు అంటే ప్రకృతి వనరులని మొత్తాన్ని విడిపించారు వాళ్ళ చేతుల్లో నుంచి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల మీద పడటం అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శాపం కాబోతున్నది. పవన్ కళ్యాణ్ ఓ నోట్లో నుంచి మాట వచ్చింది అంటే అది పొద్దున సాయంత్రం మధ్యాహ్నం రాత్రి అన్ని వేళల్లో అదే అడుగుతుంటాడు, అదేమైంది అని. అందుకని పెద్దిరెడ్డి పాపం పండింది. ఈ రోజున పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు, ఎంత ఎదురు మాట్లాడిన వాడిని వేసేయటమే, వాడు ఇంకా అసలు మళ్ళీ కనపడ్డు, భౌతికంగా కనపడడు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం సంగతి మనకు తెలుసు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అటవీ భూముల గురించి ఈనాడు పేపర్లో వార్త వస్తే ఇట చేశారు, ఇట కొట్టేశారు, ఇట భూములన్నీ లాక్కున్నారు అని చెప్పి ఈనాడులో వార్త వస్తే మిథున్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడో తెలుసా? ఈనాడు అంతు చూస్తా, నేను పార్లమెంటు సభ్యుడిని, నేను పార్లమెంటులో క్వశ్చన్ అడుగుతా, ఈనాడు మొత్తం మూసేయిస్తా ఈనాడు అని చెప్పి వార్త రాసిన ఈనాడు పేపర్ మీద, అంటే నేరం చేసిన వాడు నేరం బయటపడ్డప్పుడు సిగ్గుపడి తలకాయ ఉంచుకొని గదిలో పడుకోవాలి. అటువంటిది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చి తను పార్లమెంటు సభ్యుడినని, తను ఈనాడు మీద నేను ఫైట్ చేస్తానని, ఈనాడు ఆర్గనైజేషన్ని మూసేయిస్తానని చెప్పి శపథం చేసి లోక్సభలో ప్రశ్నేశాడు. ప్రశ్నేసి ఏమి ప్రశ్న తెలుసా? అది సహారా ఇండియా ఆస్తుల్ని మీరు స్వాధీనం చేసుకున్నట్టు మార్గదర్శి ఆస్తులను కూడా మీరు స్వాధీనం చేసుకోవాలి అని అడిగాడు. సహారా ఇండియా ఆస్తుల మీద కోటి కంప్లైంట్లు ఉన్నాయి. అది ఒక పెద్ద కేసు. ఆ కేసు అదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఒక్క కేసు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఒక్క కంప్లైంట్ కావాలని అడిగితే ఎవరు మార్గదర్శి మీద కంప్లైంటే చేయలేదు. అసలు గతంలో రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాలు పోరాడాడు, బతిమాలాడు అందరినీ. తర్వాత కొడుకు 5 సంవత్సరాలు బతిమాలాడు, కంప్లైంట్ రాలా. 11 ఏళ్ళు ఒక కేసు. ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్సర్స్ కి సహారా ఇండియా తోటి పోల్చి మాట్లాడితే లోక్సభలో స్పీకర్ వాళ్ళందరూ కూడా చిచ్చి కూర్చో, నీకేం సబ్జెక్ట్ తెలియదు అని కూర్చోబెట్టారు. అంటే బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం. ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు. ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. ఇప్పుడు నకిలీ మద్యం కుంభకోణం అంతా కూడా మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలోనే మొత్తం జరిగింది. ఇతను ఎవడైతే ఈ జయచంద్రారెడ్డి వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఉందో వీళ్ళందరూ కూడా ద్వారకానాథ్ రెడ్డి శిష్యులు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ దృష్టిలో పడటమే అతని జీవితానికి చివరి గడియలు, అంతిమ గడియలు ఆవహించినట్టు ఎండ్ కార్డు పడబోతున్నది.
నామాల వెనక అనేక ఘోరాలు చేసి పవన్ కళ్యాణ్ కళల్లో పడి పెద్దిరెడ్డి భాగవతాన్ని బయటికి లాగి చరమగీతం పాడబోతున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.